స్తోత్రం. ఒకసారి మీ బైబిల్స్ పైకి తెలివి చెప్పండి. అందరూ అందరూ తెచ్చారు బైబిల్స్ అందరూ. ప్రైజ్ గాడ్, గాడ్ బ్లెస్ యూ. దేవుని వాక్యం అంట 2 అంచులు గల ఖడ్గం. ఈ 2 అంచులు గల ఖడ్గం ఎవరి చేతిలో ఉంటుందో వారికి అది ఘనత అని దేవుని వాక్యంలో మనకి తెలుసు అన్నమాట. 149 కీర్తనలో మాట ఉంది. ఈ సాయంకాలం నేను ఒక క్లుప్తమైన సందేశాన్ని మీ కొరకు తీసుకుని వచ్చాను. ఇలా కళ్ళు మూసుకొని తెరిచే లోపు 2020 మటాష్ ఫినిష్ అయిపోయింది. 1-2 రోజుల్లో డిసెంబర్లో ప్రవేశిస్తాం. డిసెంబర్ వచ్చిందంటే ఏ ఫ్లేవరు? క్రిస్మస్ ఫ్లేవర్. మార్నింగ్ ఎవడో ఒకటి నన్ను అడుగుతున్నాడు, అన్న ఈ సంవత్సరం క్యారల్స్ ఉంటాయా, ఈ సంవత్సరం కిస్మిస్ ఉంటుందా, ఈ సంవత్సరం అన్నీ ఉంటాయా? ఏది ఆపం అన్నీ ఉంటాయని చెప్పాను. స్తోత్రం చెప్పండి కండి. ఏది ఆగదు, దేవుడు నడిపిస్తాడు. అన్ని పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభు నడిపిస్తాడు. సో దేవుని కార్యాల కొరకు సిద్ధపడండి. ఈ సంవత్సరం డిసెంబర్ నెల 1వ తారీఖు నుంచి 31వ తారీఖు రాత్రి వరకు ఈ 31 రోజులు కూడా సిద్ధపాటు నెలగా ప్రకటిస్తున్నాం. ప్రిపరేషన్ మంత్. ఏమా? సిద్ధపాటు. మనం సిద్ధపడాలి, మన ఆత్మీయ జీవితాలు సిద్ధపరచుకోవాలి. ఈ సంవత్సరంలో మన లోటుపాట్లన్నీ చక్కదిద్దుకొని సరి చేసుకొని అందరూ నావి చూస్తున్నారా? హల్లెలూయా. ఒక డిఫరెంట్ లుక్ వచ్చింది ఈ రాత్రి. ఈ లుక్ ఎలా ఉందంటే ఒక స్టేడియంలో వాకింగ్ చెప్పినట్టు కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. స్టేడియం అలా కదా, మొత్తం అన్ని వైపులు ఉంటాయి. ప్రియరా, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ నెలంతా, రాబోతున్న డిసెంబర్ నెలంతా మరి ప్రతి ఒక్కరు ప్రతిరోజు సాయంకాలం 7 గంటల నుంచి 8 గంటల వరకు 1 అవర్ మీరంతా ప్రాంతంలో ఉండాలి. ఇది మన పేద సంబంధించిన సంఘాలన్నింటిలో కూడా ప్రకటించడం జరిగింది. ఎప్పటి నుంచి? జనవరి 1 నుంచి, డిసెంబర్ 1 నుంచి, డిసెంబర్ 1 నుంచి 31 డిసెంబర్ వరకు 31 రోజులు కూడా సిద్ధపాటు నెలగా ప్రకటించడం జరిగింది. 7 నుంచి 8, ఒక 7 నుంచి 8 అవుతుంది, 8 నుంచి 9, 1 అవర్. మీరందరూ ఎక్కడున్నా సరే, ఇండియాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడున్నా, ఆఫీస్లో ఉన్నా, ఎక్కడున్నా, ఆ 1 అవర్ ప్రత్యేకంగా మీరు ప్రార్థనలు గడపడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను మీకు ముందే చెప్పాను, 2021 2020 లాగా ఉండదు. మహిమ గల సంవత్సరంగా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. ఒక భక్తుడితో ప్రభు అన్నారంట, నా కుమారుడు 2021లో నేను అనుకున్నవన్నీ చేయబోతున్నాను అన్నాడట. నేను ఏమనుకుంటున్నాను అది చేయబోతున్నాను 2021 అని ప్రభు సెలవిచ్చారట. కాబట్టి నేను ఊహిస్తున్నాను, నేను విశ్వసిస్తున్నాను, నేను నమ్ముతున్నాను. 2021 మీ జీవితాల్లో, నా జీవితంలో మహిమ గల సంవత్సరంగా ఉండబోతుంది. కాబట్టి లెట్స్ ప్రిపేర్ ఫర్ దట్. దాని కొరకు సిద్ధపడాలి. ఒలింపిక్స్కి వెళ్ళే ముందు ఆ అథ్లెటిక్స్ ఏం చేస్తారు? ప్రిపరేషన్ ఉంటుంది, సిద్ధపాటు ఉంటుంది కదా. ప్రాక్టీస్ చేస్తూ సిద్ధపడుతూ వారు మరి ఒక పక్క ఫిజికల్ ఫిట్నెస్ చూసుకుంటూ ఒక పక్క ప్రాక్టీస్ చేస్తూ సిద్ధపడతారు. మెడల్ తీసుకోవాలి. దేవుడు ఇస్తున్న ఆ గ్లోరీని, ఆ మహిమను మనం పొందుకోవడానికి ఈ 31 రోజులు కూడా మీరందరూ సిద్ధపడాలి. మధ్య మధ్యలో నేను మీకు ఫోన్ చేస్తుంటాను. ఈ మధ్యలో వీలైతే ఆ టైంలో మీ ఇంట్లో నేను మీ గృహాలు దర్శించి మీతో కలిసి ఒక గంట ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. నేను మార్చి 22వ తారీఖు నుంచి కూడా లాక్డౌన్ ప్రారంభించబడిన రోజు నుండి ఈ రోజు వరకు ప్రతిరోజు ఫేస్బుక్లో లైవ్లోకి వస్తున్నాను. ప్రతిరోజు ఒక గంట నేను ప్రార్థనలో. ఎన్ని రోజులు అయి ఉంటుంది ఇప్పటికి? ఎవరైనా స్కూల్కి లెక్క పెట్టారా? మార్చి 22 నుంచి ఆ 8 రోజులు తీసేయండి. మార్చి తీసేయండి, ఏప్రిల్, మే, జూన్,
ఈ 8 నెలలు కూడా లెక్క పెడితే సుమారు 250 రోజులు వచ్చింది. 250 రోజులు కూడా 250 మెసేజెస్, పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చాడు ప్రభుత్వం. నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అవన్నీ ఈ 250 మెసేజ్లు కూడా మన తమ్ముడు బాలు, డేవిడ్ బాల్ అవన్నీ ఎడిట్ చేసి అవన్నీ యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. అన్ని ఈ 250 మెసేజ్లు కూడా యూట్యూబ్లో మీకు దొరుకుతాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేనేమనుకున్నానంటే వ్యాక్సిన్ వచ్చే వరకు కూడా ప్రతిరోజు లైవ్లో వద్దాం అనుకుంటున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి ఈ 31 రోజులు కూడా మీరందరూ 1 hour ప్రార్థనలో ఉండాలి. ఆమె 7 నుంచి 8 ఉంటారో, 8 నుంచి 9 ఉంటారో నాకు తెలీదు. అందరూ 1 గంట మీ కుటుంబంతో కలిసి ప్రార్థనలు గడపండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమె సరే, చిన్న తలంపు మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. దేవుడి వాక్యంలో మరి యోహాను గారు రాసిన మొదటి పత్రిక, ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ వచనం, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం కలిగి ఉందుము. ఓకే, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చెయ్యును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియరా, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడల అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మన ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఆయన యాజ్ ఈజ్ ఇన్ ద లైట్, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిచిన ఎడల. ఈరోజు నేను మధ్యాహ్నం నుంచి ప్రభు నా హృదయంలో పెట్టిన తలంపు ఏంటంటే, యేసయ్య వలె. ఎవరి వలె? జస్ట్ లైక్ జీసస్. మరో ఏ దైవజనుడు వలె కాదు, బైబిల్లో ఉన్న ఏదో భక్తుడు వలె కాదు. మనం ఎవరి వలె నడవాలి? జస్ట్ లైక్ జీసస్. యేసయ్య వలె నడవటానికి, యేసయ్య వలె మాట్లాడటానికి, యేసయ్య వలె ప్రవర్తించడానికి, యేసయ్య వలె చూడటానికి, జస్ట్ లైక్ జీసస్. యేసయ్య వలె మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. చూడండి, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చూడండి. 15వ వచనం, ప్రేమ కలిగి సత్యం చెప్పుచు ఎవరి వలె ఉండుటకు? జస్ట్ లైక్ జీసస్. యేసు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుదాము. అన్నిటిలో కూడా యేసు వలె. అందరూ నా వైపు చూడాలి. హల్లెలూయా. రెఫరెన్స్ చెప్పేటప్పుడు చూడాలా, అదైపోయిన టక్కని నా వైపు చూడాలి. కొంతమంది ఏం చేస్తారంటే, మీ జ్ఞానం మీదే, మా జ్ఞానం మాదే అన్నట్టుగా. ఇంకా ఆ వచనం చెప్పినట్టు దానికి పైన కింద చదువుకుని ఉండిపోతున్నారు. ఎక్కడో ఆగిపోతారు. మళ్ళా మీరు నాతో పాటు రండి కంటిన్యూస్గా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియరా, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుదాము. క్రైస్తవులందరూ క్రీస్తు వలె ఉంటేనంట ఈ పాటికి భారతదేశం ఎప్పుడో రక్షణ పొందేదంటండి. నా చిన్నప్పుడు మన ఇండియాలో క్రైస్తవులు ఎంతమంది అంటే 1.5%, 2%. ఇప్పుడు ఎంతండి? ఇప్పుడు కూడా 2% అనండి. ఎదుగులేదు, ఎదుగుబోదుగులేదు. క్రైస్తవులైన మనం క్రీస్తు వలె ఉండాలి. ప్రియరా, దేవుని పిల్లలమైన మనం యేసయ్య వలె నడవాలి. జస్ట్ లైక్ జీసస్. హౌ జీసస్ వాక్. యేసయ్య ఎలా నడిచాడు? ఆయన వెలుగులో నడిచాడంటండి. ఆయన వెలుగులో నడిచాడు. ఆయన ఈ చీకటి ఎంత మాత్రం లేదు. ఆయన వెలుగులో నడిచాడు కాబట్టి మనం కూడా వెలుగులో నడవాలి. చూడండి, ఒక మాట నాకు గుర్తొస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 9వ వచనం చదవండి. నిజమైన వెలుగు ఉండెను,
ఓ ఎస్, ప్రతి మనుషుని వెలిగించుచున్నది. చదువు. ఆయన లోకములో ఉండను, నిజమైన వెలుగు. ఇంకొకటి మూడవ వచనం. ఓకే, ఆయనలో జీవం ఉండను. అదేంటి, ఆ జీవం మనుషులకు నిజమైన వెలుగు, ట్రూ లైట్, నిజమైన వెలుగు యేసయ్య. మనం యేసయ్య వలె, మనం వెలుగు వలె ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి, 13వ వచనం. 14వ వచనం, 14. మీరు లోకానికి ఏమైనారు? వెలుగై ఉన్నారు. ఓకే, చదువునా? అక్కడ ఇంటి చేతనం ఏంటి? అది ఇంట నుండి వారందరికీ వెలుగుచ్చుటగా ఎక్కడ ఉంటదట? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. లైట్ ఎవరు కనిపెట్టారు తెలుసా మీకు? లైట్ థామస్ అల్వా ఎడిసన్ కదా. ఎడిసన్ లైట్ కనిపెట్టడానికి ముందు చీకటి, ఎవ్రీవేర్ డార్క్నెస్. యోగ గ్రంథంలో మాట ఉంది, మనుషులు చీకటికి అంతం కలగజేస్తారు. ఈ ఎడిసన్ గారు ఈ వాక్యం చదువుతున్నప్పుడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు 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 అనే మాట అంట ఆయనకి చెవులు అలాగా ఈకో టైప్లో వినిపిస్తుండేదట వెలుగు. ఆ ఎడిసన్ గారి స్టోరీ చాలా పెద్ద స్టోరీ ఉంది, మీకు తెలుసా స్టోరీ? స్కూల్లో అంటే ఏ మార్కులు రాకపోతేనంట టీచర్ అంట టీసీ ఇచ్చి పంపించిందంట. మనకి ఇండియాలో అయితే టీసీ రాసేసి ఇదిగో నీకు టీసీ ఇస్తానని చెప్పించేది, కానీ ఫార్ములాలో టీసీ ఎలా ఇస్తారంటే చాలా అఫీషియల్గా ఇస్తారంట. టీసీ ఇచ్చి కవర్లో పెట్టి మళ్ళీ దాన్ని క్లోజ్ చేసి అన్క్లోజ్ చేసి ఇస్తారంట. పంపించేస్తే ఆ ఎడిసన్ మాటి అడుగుతున్నాడంట, అమ్మ ఆ కవర్లో ఏముంది, నన్ను ఎందుకు స్కూల్కి పంపించట్లేదు అని అడిగితే, జ్ఞానము గల స్త్రీ అంటే ఆమె, జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది అన్నదట. బాబు నువ్వు చాలా తెలివైన వాడు, ఎక్స్ట్రాడినరీ తెలివితేటలు నీకు ఉన్నాయంట. వారితో కలిసి చదవడానికి వారికి అర్హత లేదంట. నేను ఇంటికాడ ఉండి చదువుకోమన్నారు టీచర్ గారు, ఇంటికాడ ఉండి పాఠాలు నేర్చుకోమన్నారని చెప్పిందంట. ఇంటికాడ ఉండి పాఠాలు ముందు పక్కన పెట్టి ముందు వాక్యం నేర్పించిందంట ఆయనతో. క్రొత్త నిబంధన చదువుతున్నాడు ఆ ఎడిసన్ గారు, థామస్ గారు. చదువుతున్నప్పుడు ఈ మాటలు వెలుగు వెలుగు అనే మాటలు ప్రతిధ్వనించేవాడు పిల్లరా. అంతే ప్రారంభించాడు రీసెర్చ్, ప్రాక్టికల్ చేయడం మొదలెట్టాడు. మీరు నమ్మరు, 1000 సార్లు ఫెయిల్ అయ్యాడట, 1000 times. 1001వ లైట్ వెలిగించాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓ ఎంత ప్రపంచానికి వెలిగించాడు. ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నిజమైన వెలుగు ఆయన. ఆ వెలుగు మనం పొందుకొని మనం ప్రపంచానికి వెలిగివ్వాలి. హల్లెలూయా. We should give light to the people. 3 విషయాలు తెలుసు త్వరగా. మొదటి, వెలిగించబడాలి. 2 వెలిగించబడాలి. 2 వెలుగులో నడవాలి. 3 అనేకులు వెలిగించాలి. ఆమె చెప్పండి గట్టిగా. దట్స్ అవర్ డ్యూటీ, దట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మొదట వెలిగించబడాలి. We should be lightened. నీ మనోనేత్రాలు వెలిగించబడాలి, నీ ఆత్మదీపం వెలిగించబడాలి. ఎందుకంటే వెలిగించబడకపోతే చీకటి ఉంటుంది పిల్లలు. చీకటి అంటే ఏంటంటున్నారు? చీకటి అంటే సాతానుడు. చీకటి తొందర చేస్తున్నారు అక్కడక్కడ, విన్నారా? చీకటి అంటే సాతానుడు. ఎందుకు నీకు సరిగ్గా నిద్ర పట్టట్లేదు తెలుసా? ఎందుకు నీకు మనశ్శాంతి లేదో తెలుసా? ఎందుకు నెమ్మది లేదో తెలుసా? చీకటి తొందర చేస్తుంది. ఆ చీకటి పారిపోవాలంటే నువ్వు అర్జెంటుగా వెలిగించబడాలి. ఆమె వెలిగించబడాలంటే వెలుగు దగ్గరికి రావాలి. యూ షుడ్ కమ్ టు లైట్. నిజమైన వెలుగు ఎవరు? ఈజ్ అ మాస్టర్ పీస్. మనమంతా చిన్న చిన్న జ్యోతులు ప్రేమిరా. మొదటిది వెలిగించబడాలి. 2వది వెలుగులో నడవాలి. వీ షుడ్ వాక్ ఇన్ ద లైట్. 3వది అనేకులు వెలిగించాలి. మీకు ప్రశ్న అడుగుతాను, చీకటి ఖండము అని ఒక దానికి పేరు ఏ ఖండం?
ఆఫ్రికా చీకటి ఖండం. ఈ చీకటి ఖండానికి ఒక ఒక దీపము, ఒక లైట్ వెళ్ళింది. ఆయన పేరే డేవిడ్ లివింగ్స్టన్. సుమారు ఒక 100 సంవత్సరాల క్రితం డేవిడ్ లివింగ్స్టన్, నాగరాజు విన్నావా? డేవిడ్ లివింగ్స్టన్ అనే ఒక దైవజనుడు మిషనరీ ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫ్రికా ఖండం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసండి. అది నరమాంస భక్షకులు ఉండే స్థలం, చెడుపులు, చేతపళ్ళు, చెల్లెలు ఉన్న స్థలం. మనుషులు చూస్తే చంపేస్తారు వాళ్ళు. భయంకరమైన విగ్రహారాధనతో, భయంకరమైన చీకటి దురాత్మ శక్తులతో నిండిన స్థలం. ఆ ప్రాంతానికి దేవుడు ఆయన నడిపించాడు. పిల్లగా చాలా ప్రయాసపడ్డాడు. వారి భాష నేర్చుకున్నాడు. తన భార్య చనిపోయింది, పిల్లలు చనిపోయారు. పాతడానికి కూడా పాతి పెట్టడానికి ఎవరు రాకపోతే ఈయనే గొయ్యితో కొన్ని పాత పెట్టుకున్నాడు. డేవిడ్ లివింగ్స్టన్ పుస్తకం మీరు చదవండి. ప్రభు కొరకు ప్రకాశించి ఆ చీకటి ఖండంలో గొప్ప వెలుగుతో నింపేశాడు. స్తోత్రం చెప్పండి. అనేక లక్షల మంది రక్షణ పొందడానికి ఈరోజు ఆఫ్రికాలో దేవుని సంఘం ఎస్టాబ్లిష్ చేయబడడానికి, సంఘం కట్టబడడానికి డేవిడ్ లివింగ్స్టన్ ఎంతగానో ప్రయాసపడ్డాడు. ప్రేరణ ఆయన చనిపోయినప్పుడు ఆయన డెడ్ బాడీని ఇంగ్లాండ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక కాగితం దొరికిందంట, పేపర్. ఆ పేపర్లో ఏమో తెలుసా? మీరు నన్ను ఇంగ్లాండ్ తీసుకుపోండి, కానీ నా గుండుగై మాత్రం ఆఫ్రికాలో పాతి పెట్టండి అన్నాడు. ఎందుకు అయ్యా అంటే నా గుండె నిండా ఆఫ్రికా ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఐ లవ్ ఆఫ్రికా. ఆఫ్రికా రక్షింపబడాలి. చీకటి ఖండంలో దేవుని వెలుగు ప్రకాశించాలి. చీకటి ఖండంలో డేవిడ్ లివింగ్స్టన్ గారు అనేకులు వెలిగించాడు. పిల్లల ఈరోజు మనం కూడా ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం కూడా వెలుగులో నడిచిన అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. ఆమె చెప్పండి గట్టిగా. అన్యోన్య సహవాసంలో ఉన్నాయి ఆశీర్వాదాలన్నీ. టాకింగ్ టుగెదర్, వాకింగ్ టుగెదర్. వెలుగులో ఆయన నడిచాడు. మనం కూడా వెలుగులో నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, ఆది కాండంలో ఒక మాట మీకు చూపిస్తాను. ఆది కాండంలో దేవుడు అబ్రహాంతో ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. 17వ అధ్యాయం, ఆది కాండం 17వ అధ్యాయం మొదటి నుండి వచ్చిన చదవండి. ఆది కాండం 17వ అధ్యాయం మొదటి నుండి వచ్చిన. అబ్రహాం ఏంటి ఈరోజు అన్ని ఆమె పడడం అనుకుంటున్నావా? కరెక్ట్ చదవాలి. అబ్రాహాము 99 ఏళ్ల వాడు అయినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఓకే, ఎక్కడ నడుచుచు? నా సన్నిధిలో నడుచుచు. ఎందుకు? కిందకి. నా నిబంధన నియమించి నేను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు ప్రభు అంటున్నాడు, నాకు నీకు మధ్యలో నా నిబంధన స్థిరపరిచి నిన్ను 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 అత్యధికముగా అభివృద్ధి పరచడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. దానికి ముందు ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో నిందారహితముగా నడవాలి. ఇందాకలేమో వెలుగులో నడవాలి, ఎందుకంటే ఆయన నిజమైన వెలుగు. ఇప్పుడేమో నిందారహితుడిగా ఉండాలి. ఎందుకో తెలుసా? మన దేవుడు నిందారహితుడు, నిష్కలంకుడు, పాపము లేనివాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని ఆయన సన్నిధిలో సాగిలపడాలి. ఆయన సన్నిధికి వచ్చేటప్పుడట మనం చేయాల్సింది ఏంటో తెలుసా? పాత నిబంధనలో ఆ యొక్క శాంక్చురీ అంటారు. తెలుగు ఏమంటారు శాంక్చురీని? ప్రత్యక్ష గుడారం. ఈ ప్రత్యక్ష గుడారంలో ప్రవేశించేటప్పుడట ఆ పైనట వాటర్ ఉంటుంది, గంగాలం అని ఉంటుందట. గంగాలతో చేతులు కాళ్ళు ముఖం కడుక్కుని లోపలికి ప్రవేశించాలి. We should be washed before enter into the presence of God. ఏదో ఆదివారం కానీ వెళ్ళాలి కదా అని వచ్చేకూడదు. రొట్టె ద్రాక్షరసం ఇస్తున్నారు కదా అని చెప్పి తీసేసుకోకూడదు. యథాలాపకంగా అలవాటు ప్రకారంగా చేయకూడదు. We should be cleansed. మనం కడగబడి ఆయన సన్నిధిలోకి రావాలి. ఆమేన్. నిందారహితముగా అన్నాడు. నాకు డౌట్ ఏంటంటే 99 సంవత్సరాలు ముసలోడికి నింద ఏంటంటే? ఎంతంటే అబ్రహాం గారి వయసు 99 years. 99 సంవత్సరాలు ముసలోడితో ప్రమాట్లాడు. ముసలోడు అబ్రహామా, నువ్వు ఎలా నడవాలి? నా ముందు నిందారహితంగా నడవాలి. ఏ నింద నీ మీద ఉండకూడదు.
ఏ మచ్చ, ముడత, డాగు, కలకం అట్టి ఏది లేకుండా నీవు నా సన్నిధిలో నడవటానికి ప్రయత్నం చేయి. ఆమేన్. ఎందుకో తెలుసా, నీకు నాకు మధ్యలో నిబంధన స్థిరపరచబోతున్నాను. ఆమేన్. 2021 సంవత్సరంలో నీకు దేవునికి మధ్య నిబంధన స్థిరపరచబోతున్నాడు దేవుడు. ఆ నిబంధన ఏంటా నిబంధన? కిందకు ఉంది చదువు. ఆ నిబంధన ఏంటంటే 3వ వచనం, అబ్రాము సాగిలు పడి ఉండగా ఇదిగో ఆ నిబంధన ఏంటో చదవండి కిందగా. నీవు అనేక జనములకు తండ్రి వగుతావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అనేక జనములు అనే మాట మీరు చూసారా? జనములు అంటే ఏంటన్నా? నేషన్స్ ఉంది ఇంగ్లీష్లో. నేషన్స్, అనేక దేశాలకు నువ్వు తండ్రిగా ఉంటావు. యూ విల్ బి ఫాదర్ ఫర్ మెనీ నేషన్స్. ఆమె చెప్పండి, అలా చూస్తారు. యూ విల్ బి మదర్ ఫర్ మెనీ నేషన్స్. అర్థం కాకమని చెప్పలేదు, ఇది చెప్పాలని చెప్పలేదు, అర్థం అవట్లేదు. ఆమేన్. అనేక జనములకు మీరు తల్లిదండ్రులు అవుతారు. కిందకి చదవండి, కిందకి. ఇప్పుడేమో ఇందాకేమో అబ్రాము, ఇప్పుడేమో అబ్రాము. మధ్యలోకి ఏమొచ్చింది? హా. హా అంటే ఇంగ్లీష్లో హెచ్. గట్టిగా చెప్పండి. మన జీవితంలోకి ఎప్పుడైతే నిందారహితంగా నడవడానికి తీర్మానం తీసుకుంటామో మన జీవితంలోకి హెచ్ వస్తుంది. హెచ్ అంటే తెలుసా? హిమ్ అని అర్థం. హిమ్ అంటే యేసయ్య. స్తోత్రం చెప్పండి గట్టిగా. హా అంటే హత్తుకునే ఆశీర్వాదం. హత్తుకుంటావు నువ్వు దేవుణ్ణి. ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి. 2021లో ప్రభు నీతో నిబంధన చేయబోతున్నాడు. ఆమేన్. నీ జీవితంలోకి హెచ్ చేరబోతుంది. హెచ్ అంటే తెలుసా? హెరిటేజ్, స్వాస్థ్యం పొందుకుంటాం. గట్టిగా హల్లెలూయా. ఇంకా కింద చదువు. అబ్రాము జీవితంలో ఏం జరుగుతున్నాయో. ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. ఓకే. రాజులు నీలోంచి వస్తారు. ఓకే. నా నిబంధన స్థిరపరుస్తాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నేను ఇప్పుడు చెప్తున్న మాటలన్నీ 2021లో నెరవేర్చబోతున్నాడు దేవుడి జీవితంలో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2021. గెట్ రెడీ, ప్రిపేర్ యువర్ సెల్ఫ్. తమ్ముడు, చెల్లి, నా సహోదరులు సిద్ధపడండి 2021 కొరకు. పిల్లరా, నువ్వు నా సన్నిధిలో నిందారహితంగా నడవాలి. నింద లేకుండా నడవాలి, బురద లేకుండా నడవాలి, మచ్చ లేకుండా నడవాలి. ఎందుకంటే 90 చూడ మాట చూపిస్తుంది. 98 అనుకోండి కీర్తన గ్రంథము. 93వ కీర్తన 5వ వచనం చదవండి. 93వ కీర్తన 5వ వచనం. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. అదే ఎన్నటెన్నటికి, అందరూ చెప్పండి. ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. హల్లెలూయా. ఎన్నటెన్నటికి పరిశుద్ధత మనం కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి ఈ పరిశుద్ధత మనలో ఉండాలి. We should walk in this holiness. ఈ పరిశుద్ధతలో ఈ 31 రోజులు మనం ఏం చేయాలంటే పరిశుద్ధపరచుకోవాలి. ఏం చేయాలి? చెప్పగట్టి. హల్లెలూయా. ఈ 31 రోజులు ఏం చేయాలా? పరిశుద్ధ. మీరైతే ఉపవాసం ఉండండి, సరి చేసుకోండి, లోపాలు సరి చేసుకుందాం, మన బలహీనతలు ఒప్పుకుందాం. మాటల్లో దోషం ఒకటి ఒప్పుకుందాం. చేతలు, క్రియలు, చూపులు, తలంపులు, ప్రవర్తన, మనస్సు, మనస్సాక్షి, ప్రాణత్వ దేహాల్లో ఉన్న ప్రతి బలహీనత కడిగి వేసుకుని 2021 కొరకు మనం సిద్ధపడదాం. ఆమేన్. ఎందుకు తెలుసా?
2021లో దేవుడు నీతో నిబంధన స్థిరపరచబోతున్నాడు. మొదటిగా వెలుగులో ఉన్నాడు, ఆయన వెలుగులో ఉన్నాడు కాబట్టి మనం కూడా వెలుగులో నడవాలి. రెండోది ఆయన నిందలేనివాడు కాబట్టి మనం నిందారహితంగా నడవాలి. రోమపత్రిక 8:3 నేను కొన్ని మాటలతో ప్రార్థన చేస్తాను మీ కొరకు. రోమపత్రిక 8:3 వచ్చింది చూడండి. శరీరమును అనుసరింపక చదువున్నాను. ఆత్మను అనుసరించి నడుచుకొను. మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారం నిమిత్తము దేవుడు ఇక్కడ ఒక మాట ఉంది చూడండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకును మన యందు. ఓకే, శరీరానుసారంగా నడవకుండా ఆత్మానుసారముగా నడవాలి. స్పిరిచువల్ వాక్ అంటారు దీన్ని, ఆత్మ సంబంధమైన నడక. ఈ ఆత్మ సంబంధమైన నడకలో ఏముంది చూడండి. ఎఫెసీ పత్రిక 5:2 చూడండి. ఎఫెసీ పత్రిక 5:2. ఆత్మీయులు ఎప్పుడు ఎలా ఉంటారు? స్పిరిచువల్ పీపుల్ ఎలా ఉంటారు? క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి చదువునండి 5:2. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను ఓకే. బలిగాను అప్పగించుకొను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. అందరూ రావించండి ఒకసారి. ఆత్మానుసారుల శరీరానుసారులు ఎలా తెలిసిపోతుందంటే ప్రేమ. ఏంటండి? ప్రేమ కలిగి నడుచుకోండి. వాక్, ఇంగ్లీష్లో, తెలుగులో ప్రేమ కలిగి నడుచుకోండి అన్నాడు, ఇంగ్లీష్లో వాక్ ఇన్ ద లవ్ అన్నాడు. ప్రేమలో నడవండి. ఎందుకో తెలుసా? మన దేవుడు ప్రేమ స్వరూపి. ఈ లవ్, ఆయనే ప్రేమ కాబట్టి ఆయన వల్ల మనం నడవడానికి ప్రయత్నం చేయాలి. అందరూ ఒకసారి చెప్పండి హల్లెలూయా. సిలువకు అప్పగించాడు. ఏం పేరు ఆయన పేరు? యేసు ప్రభువు నమ్మేశాడు. ఎవరు ఆయన పేరు? ఇస్కరియోతు కదా. మరణానికి అప్పగించబోతున్న వాడిని ఆ రాత్రి ప్రభు రొట్టిస్తూ ఏమని పిలిచాడు తెలుసా? చెలికాడా, మై ఫ్రెండ్ అన్నాడు. మై ఫ్రెండ్. కొరవలతో కొడుతుంటే, సిలుగు మేకలేసి కొడుతుంటే, పిడుగుతులు గుద్దుతుంటే, గడ్డ పెట్టుకు పెరుగుతుంటే, చిత్రవాద చేస్తుంటే ఏమన్నా తెలుసా? వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరిని. అది ఏ ప్రేమ అండి? కొట్టుని వాడిని ప్రేమించాడండి ప్రభువు. పరలోకం నిలుపుతో పాట చెప్పాడు తెలుసా? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి అని చెప్పే శిష్యులు ఉన్నారంట. నేను కొరడంతో కొట్టాడు కదా, ఆడు ఇంకా బతుకున్నాడు, ఆడికి చెప్పమంటావని అడిగారంట. మనం ఇదేమంటాం? నువ్వు ఎవరికైనా చెప్పుకుని ఆడికి మాత్రం అంట. అది మన బుద్ధి, మన స్వభావం. అది శరీరానుసారమైన నడక. మన ఆత్మానుసారమైన స్వభావం పెడతావు సార్. అందరినీ క్షమించి, అందరినీ ప్రేమించి. ఈ 2020లో ఎవరి మీద కోపం పెట్టుకున్నావో, ఎవరి చూసి పళ్ళు పటపటా కోరికావో, ఎవరి మీద బాధ ఆయాసం పెట్టుకున్నావు, ఎవరిని కాయాలు రేపారు, వారందరినీ క్షమించి ప్రేమించడం మొదలెట్టావు. దేవుడు నీ పట్ల నిబంధన నెరవేర్చబోతున్నాడు. చేయగలమా ఆ పని? కెన్ వి డూ దట్? ఒక ఆవిడ ఉంటుంది, మీరు ఎన్నైనా చెప్పండి, నేను నరకానికన్నా పోతాను కానీ మా అత్తతో మాట్లాడను. ఇలా కలుగు చెప్తుంది, నేను అత్తతో మాట్లాడు, ఎవరితో మాట్లాడుతాను, నరకానికన్నా పోతాను. అది నరకం అంటే ఏసీ అనుకుంటుంది, సెంట్రల్ ఏసీ అనుకుంటుంది. నరకం అంటే 2020లో నేను ఎవరు గాయ పెట్టారో, ఎవరు నేను బాధ పెట్టారో వారిని ప్రేమించడం మొదలెట్టండి. 2020లో నీకు వ్యతిరేకంగా ఉన్న వారు నీ పక్షపు వారు అవుతారు. అలా నీకు వ్యతిరేకంగా గుంపు కూడిన వారు నీ పక్షంగా మారుతారు, వస్తారు. నీలో ప్రభువుని చూస్తారు, మనలో యేసయ్యని చూస్తారు. 2021 మనమందరము యేసయ్య వలె నడవాలి. గట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. దాని వరకు సిద్ధపాటుది. ఈ నెలంతా డిసెంబర్ నెలంతా ప్రిపేర్. షాపింగ్ తగ్గించండి. ఎందుకు చెప్తున్నాను ఆలోచించండి. షాపింగ్లు, ఆడంబరాలు, ఎంజాయ్మెంట్ ఇంకా చాలా ఉన్నాయి, మీ అందరూ తెలుసు. అవన్నీ కట్టిపెట్టేసాయి. చక్కగా దేవుని సందులో గడపండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమె ప్రేమ కలిగి నడుచుకోండి. అక్కడ అంటాడు పరిమళ వాసన అంటాడు. చదవండి ఒకసారి అన్నమాట. ఐ లైక్ దిస్ వర్డ్ వెరీ మచ్. ఓకే, పరిమళ వాసనగా
ఎలా ఉండుటకు? అందరూ చెప్పండి, ఎలా ఉండుటకు? పరిమళ వాసనగా. పరిమళ వాసన అంటే ఏంటండి? మంచి వాసన, చెడ్డ వాసన? పెర్ఫ్యూమ్ కదా. అబ్బా పాస్టర్ గారు ఎక్కడ తెలిసారు? దుబాయ్ సార్ అన్నాడు. దుబాయ్ పార్క్ ఎవెన్యూ అంటారు. మర్చిపోయాను ఆ కంపెనీ. మంచి స్మెల్ వస్తుంది. ఏ ఫ్లేవర్ అండి? చాలా బాగుంది. నడుస్తుంటే మంచి స్మెల్ వస్తుంది కదా. ఇప్పుడు మనం నడుస్తుంటే అంట పరిమళ వాసన రావాలంట. అదే క్రీస్తు సువాసన. స్తోత్రం చెప్పండి. నీ సాక్ష్యమే సువాసనగా మారాలి. నీ సాక్ష్యమే సువాసనగా మారాలి. జీవీఎంసీ ఈ చెత్త వేసుకుని బొల్లు వెళ్తుంటాయి. అది ఆ బండి వెళ్ళిన 1/2 కిలోమీటర్ వరకు ఏ వాసన వస్తుంది? మాట్లాడరేటండి, చాలా బాగుంటుందా? బ్యాడ్ స్మెల్. అప్పుడప్పుడు విశాఖ డైరీ వాడు మంచి మిల్క్ ఐటమ్స్, ఆ కోవాలు అవన్నీ పట్టుకెళ్తుంటాడు. లేకపోతే మన జగదంబ సెంటర్ దగ్గర ఇక చౌటరీ ఉంది కదా, పొన్న మార్కెట్ దగ్గర శివరామ స్వీట్స్ ఉంది, తెలుసా మీకు? తెలీదా? ఆ శివరామ ఆ స్వీట్స్ ముందు నుంచి నడుచుకుంటుంటే నేతి వాసన, చాలా స్వీట్ స్మెల్ చాలా బాగుంటుంది. పుల్లారెడ్డి, ఎస్, హైదరాబాద్. స్తోత్రం, గట్టి హల్లెలూయా. నేను హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళినా పుల్లారెడ్డి స్వీట్స్ తీసుకొస్తాను. నేను ఏ ఊరు వెళ్ళినా ఆ ఊర్లో ఫేమస్ అయితే అడుగుతాను ఫస్ట్. నాకు పిలిచిన అది నాకు ఒక ఇచ్చిన తెప్పించాను. దేవుడి స్తోత్రం చెప్పండి గడిగా, గట్టి హల్లెలూయా. పరిమళ వాసనగా ఉండుటకు క్రీస్తు నిన్ను నన్ను ప్రేమించాడు. అదే మన సాక్ష్యపు జీవితం. పిల్లగా యేసయ్య వల్లే ప్రేమించాలి, యేసయ్య వల్లే క్షమిద్దాం, యేసయ్య వల్లే ఆదరిద్దాం, యేసయ్య వల్లే అందరి కన్నీరు మనం తుడవాలి. ఆమేన్. జస్ట్ లైక్ జీసస్ అన్నాను అందరు గట్టిగా. జస్ట్ లైక్ జీసస్. ఈ రాత్రి క్రీస్తు వల్లే, యేసయ్య వల్లే ఆయన ఎలా నడిచాడు మనం అలాగే నడవాలి. ఆయన ఎలా మాట్లాడాడు మనం అలాగే. అందరూ అనుకునేవారట, ఎవరండి బాబు అయినా దయగల మాటలు మాట్లాడుతున్నాడు. ఏ మాటలు? దయగల మాటలు. ఈ మధ్య నేను కీర్తన చదువుతుంటే ఒక మాట ఉంది, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నదంట. ఏముందంట? సర్ప విషం. Let us change ourselves. Let us confess our sins. Let us humble ourselves. తగ్గించుకుందాం, సరి చేసుకుందాం. శాంతి ముందు ఒక మాట ఉంది, కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేవారు కలరు. కత్తిపోటును మించదే కలమపోటు అని తెలుగులో ఒక సామెత ఉంది. కత్తిపోటును మించదే కలమపోటు అండి. కొంతమంది లెటర్స్, ఇంతకు ముందు లెటర్స్ రాసేది, ఇప్పుడేమో వాట్సాప్లో టెక్స్ట్లు చేస్తున్నారు. ఆ టెక్స్ట్ చదువుతుంటే, వాట్సాప్లో వచ్చే మెసేజ్ చదువుతుంటే గుండెలో పొడిచినట్టు ఉంటుంది. కత్తిపోటు వంటి మాటలు. పిల్లల మనం ఈ 2020 ఎంతమందిని బాధ పెట్టామో, ఎంతమంది మాటలతో పొడిచామో అవన్నీ సరి చేసుకుందాం. క్రీస్తు వలె, మా ఎవరి వలె? జస్ట్ లైక్ జీసస్. చివరిగా ఒక మాట, ఓకే? మొదటి దశలోకి రాయబడిన పత్రిక 4:2 చూడండి. మొదటి దశలోకి రాయబడిన పత్రిక 4:2 చూడండి. 4:2. కాగా మీరు ఎలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో ఆమేన్. ఏ విషయంలో మీరు అంతకంతకు వర్ధిల్లాలంటే దేవుని సంతోష పెట్టడంలో అభివృద్ధి చెందాలంట. దేవుని సంతోష పెట్టటము అనే అనుభవం నడవాలంటండి. ఆమేన్. మనం ఎవరు సంతోష పెట్టాలి? యేసు ప్రభువారు ఎప్పుడు ఎవరికి ఇష్టమైన పనులు చేసేవాడండి? తండ్రి, తండ్రి ఇది నా యొద్దను తొలగించు అంటూ మరొక మాట అన్నారు, నా ఇష్టం కాదు నీ చెప్పమే. ఎంత విధేయతండి. దేవునికి ఇష్టలుగా, అమ్మా దేవునికి ఇష్టలుగా అందరంటే దేవునికి ఇష్టలు అని చెప్పండి. మనం మనుషులకు ఇష్టమా దేవునికి ఇష్టలుగా ఉండాలి? మొదట దేవునికి ఇష్టలుగా ఉండాలి, తర్వాత మనుషులకు ఇష్టలుగా ఉండాలి.
దేవుడు మనుషులు ఇద్దరు ఒకేసారి వచ్చారు అనుకోండి, ఎవరు సంతోషపెట్టాలని ప్రయత్నం చేయాలి? ఎస్. ఒకసారి మాట చూడండి, కీర్తన 16వ అధ్యాయం. ఇష్టులు అనే మాట నాకు గుర్తొస్తుంది నాకు. 16వ అధ్యాయము 3వ వచనం. కీర్తన 16:3. నేను అలాగొద్దును. నేను ఎలాగొద్దును అంటే ఇక్కడ నాకు కలిసిపోయింది. నేను ఎలాగొద్దును చెప్పాను. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. ఎవరట శ్రేష్ఠులు? భూమి అందరూ చెప్పండి. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. వారు కేవలము ఇష్టలు అంట. దేవుడికి ఇష్టలు ఏమంటే భూమి మీద ఉన్న భక్తులు. భక్తులు అనే మాట నేను ఎప్పుడు బైబిల్ చదవను, ఇంగ్లీష్ బైబిల్ పక్కన పెట్టుకుంటాను. ఇంగ్లీష్ బైబిల్ నా పక్కన ఉంటుంది, రెండు కలిపి చదువుతాను ఎప్పుడు. నేను ఎప్పుడు తెలుగు బైబిల్ సింగిల్గా చదవను. ఇంగ్లీష్ బైబిల్ ఏంటంటే భక్తులు అన్నమాట సెయింట్స్ అని ఉందండి. సెయింట్స్ పరిశుద్ధులు, భూమి మీద ఉన్న పరిశుద్ధులే మరి శ్రేష్ఠులు. వారు కేవలం ఇష్టలు, దేవునికి ఇష్టలు, సెయింట్స్. కదా మనం పర్లోకి వెళ్ళిన తర్వాత లేక పర్లోకి వెళ్ళకముందు భూమి మీద రక్షణ పొందిన తర్వాత మనందరికీ ఇంటి పేర్లు మారిపోతాయి. తెలుసా మీకు? నా ఇంటి పేరు ఒకటి, మీ ఇంటి పేరు ఒకటి, రకరకాల ఇంటి పేరు. కానీ రక్షణ పొందినట్టు మన ఇంటి పేరు మారిపోతుంది. అదేంటి తెలుసా? సెయింట్ అంటారు. పరిశుద్ధుడు, మన ఇంటి పేరు సెయింట్. హల్లెలూయా. సెయింట్ అగస్టిన్స్ అలా ఏం పిలుస్తారు. ప్రభు ఇచ్చాడు మనకి. వీఆర్ సెయింట్స్ ఆఫ్ ద లార్డ్. భూమి మీద ఉన్న భక్తులు, భూమి మీద ఉన్న సెయింట్స్, పరిశుద్ధులు. ఈ రాత్రి ఆయన ఎలా సంతోషపరచాలో అది తెలుసుకుని అందరూ మనం నడుస్తూ అభివృద్ధి పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసు ప్రభువు వారి తండ్రిని సంతోషపెట్టాడు. బాప్తిసం పొంది బయటకు వస్తుంటే ఆకాశం తెరబడి పౌరు వస్తూ ఒక స్వరం పడి దేవుని ఇతడే నా ప్రియ కుమారుడు, ఈయనదు నేను. దేవునికి ఇష్టమైన పనులు ప్రభు చేశాడు, తండ్రికి ఇష్టమైన పనులు. ఇప్పుడు మనకు కూడా దేవునికి ఇష్టమైన. గలతీ పత్రికలో పౌలు గారు ఒక మాట రాస్తారు. గలతీ పత్రిక చూడండి ఒకసారి, 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. గలతీ 1:10 చూడండి. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించి చూచుకొనుచున్నానా? దేవుని దయను సంపాదించి చూచుకొనుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులు సంతోషపెట్టువాడినైతే నేను ఎప్పుడు మనుషులు సంతోషపెట్టను, దేవుడిని సంతోషపెడతాను అంటున్నాడు. హల్లెలూయా. దేవుడిని సంతోషపెట్టాలి. దేవుడికి ఇష్టమైనది. మనుషులు ఏమనుకున్నా పర్లేదు, దేవుడికి ఇష్టంగా ఉండాలి. ఒక పక్క సింహానుభవం, ఒక పక్క ప్రార్థన అనుభవం. ప్రార్థన దేవుడికి ఇష్టమైన దూపం. అది దానియేలు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. సింహానుభవం నన్ను ఏం చేయలేదని తెలుసు. దేవుడికి ఇష్టడుగా ఉంటే అంత చెప్పండి, దేవుడికి ఇష్టడు అని చెప్పండి. నువ్వు దేవుడికి ఇష్టడు అయితే ఏం జరుగుతుందో తెలుసండి. లోకసభతో ఒక మాట చూడండి. వచ్చే నెలలో డిసెంబర్ నెలలో చదివించాల్సిన వాక్యం ఇప్పుడే చదివించేస్తున్నాను మీకు. 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. అందులో ఓపెన్ చేయండి. లోకసభ 2:14. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు. ఆ మాట మరలా చదువు. ఆమేన్. ఆయనకి ఇష్టమైన మనుషులకు పరలోకంలో సమాధానం కలుగును కానీ. పరలోకంలో భూమి మీదే. చప్పట్లు పెట్టండి గట్టిగా. హల్లెలూయా. చాలా మంది అంటారు, నువ్వు ఇప్పుడు నమ్మకంగా ఉంటే దేవుడు ఎక్కడ ఇస్తాడు ప్రతిఫలం? పరలోకంలో ఇస్తాడు. పరలోకంలో ఇస్తాడు. ఈ భూమి మీద కూడా నీకు ప్రభు ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్. 100 రెట్లు 100 times అట. నువ్వు ప్రభు కొరకు ఏం చేసినా 100 రెట్లు నీకు ఇస్తాడు. నువ్వు ప్రభు కొరకు ₹1 ఇస్తే నీకు 100 times God will give. Whatever you done for the Lord, నువ్వు ప్రభు కొరకు ఏం చేసినా 100 దేవుడిని దీవిస్తాడు. ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద, ఈ భూమి మీద ఆశీర్వాదం, ఈ భూమి మీద సమాధానం, ఈ భూమి మీద దీవెన, ఈ భూమి మీద అన్ని నీకు ఇస్తాడు. యెషయా గ్రంథంలో ఒక మాట గుర్తొస్తున్నారు.
యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా 1వ అధ్యాయం 19వ వచనం చూడండి. 19వ వచనం. ఈ మాట అందరూ చదవాలి, అందరికి అవసరం. 2021లో జరగబోయే ఈరోజు ప్రొఫెటికల్ మెసేజ్ ఇది. మీరు సమ్మతించి ఇప్పుడు ఈ రోజు ఈ రాత్రి నేను ఇస్తున్న మెసేజ్ ప్రవచనాత్మకమైన సందేశం ఇది. 2021లో మీ జీవితంలో జరగబోయే సందేశం ఇది. ఆమేన్. ఆమె చెప్పండి. గట్టి హల్లెలూయా. నిద్రపోతున్నారు హల్లెలూయా. వెరీ గుడ్. యెషయా గ్రంథం 1:19 చదవండి. మీరు సమ్మతించి నా మాట వినిన యెడల ఓకే మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించండి. భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. ఆమేన్. మీరు నా మాట అంటే భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. ఈ భూమి మీద నీకు దేవుడు అధికారం, మహిమ, ప్రభావము, దీవెనలు, మంచి పదార్థాలు, మంచి ఈవులు ఇవన్నీ ఇస్తాడు భూమి మీద. ఎవరికి తెలుసా? ఇష్టులైన మనుషులకు. చెప్పండి, ఎవరినా? నువ్వు దేవునికి ఇష్టరాలుగా ఉన్నావా? బ్యోలా ఎప్సిబా అంటే ఇష్టురాలు. బ్యోలా హెప్సిబా ఇష్టురాలుగా, ఇష్టుడిగా మనం ఉంటూ దేవుని ఎలా సంతోష పెట్టాలో తెలుసుకొని దానిలో మనం నడవాలని దేవుడు కోరుతున్నాడు. ఈ రాత్రి నా సందేశం అయిపోయింది. యేసు ప్రభువులా మనం నడవాలి. ఆయన ఎలా నడిచాడో మనం అలాగా నడవడానికి తీర్మానం తీసుకుందాం. ఈ రాత్రి సిద్ధపడదాం. క్రీస్తు వలె మనం మార్చబడి క్రీస్తులో ఉన్న దీవులన్నీ పొందుకుందాము గాక. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. అందరూ లెక్కలు మూసుకోండి. 2 చేతులు పైకెత్తండి. అటు ఇటు చూడొద్దు. ఒక్క 5 minutes మీ సెల్ ఫోన్ ఆఫ్ చేశారు కదా, ఒక్కసారి మీ కాన్సన్ట్రేషన్ ప్రార్థనలో పెట్టండి. మీ పక్కన ఎవరున్నారో మర్చిపోండి, మీ ముందు ఎవరున్నారో మర్చిపోండి. జస్ట్ టాక్ టు ద లార్డ్. ప్రభుతో మాట్లాడండి. ఏ మాటల చేత ప్రభువుని హెచ్చరించాడు, ఏ మాటల చేత దేవుడిని దర్శించాడో, ఏ మాటల చేత నువ్వు హెచ్చరించబడ్డావో ఈ రాత్రి ఒకసారి హృదయంలో తీర్మానం తీసుకున్నాను. సహోదరి సహోదరుడు, నువ్వు వెలుగు మహిమై వెలిగించబడి వెలుగులో నడుస్తూ అనేకలు వెలిగిస్తున్నావా? ఈ రాత్రి ప్రభువా నన్ను వెలిగించు ప్రభు అని అడగండి. ఆరిపోయిన దీపంలా ఉందేమో నీ ఆలోచించాను. వెలుగుతున్న కొవ్వొత్తు క్యాండల్, ఎన్ని కొవ్వొత్తులు వెలిగించగలను? నేను ఎందుకు వెలిగించాడు? వై గాడ్ హ్యాస్ లైటెడ్ యు. అనేకులు వెలిగించాలని. అయ్యా నన్ను వెలిగించయ్యా. వెలుగులో నడవాలయ్యా. నేను వెలుగులో నడవాలి. వెలుగులో నాలో చీకటి మాత్రం లేకుండా చేయండి. చీకటి అనుభవాలు మాత్రం లేకుండా చేయండి. ఆయన నన్ను వెలిగించిన ఆయన నిందారహితుడిగా నడవడానికి సహాయించి, ప్రేమ కలిగి నడవడానికి నీవలే సహాయించి, తండ్రిని సంతోషపెట్టి ఇష్టడుగా ఎలా నడిచావో అలా నేను కూడా నడవడానికి సహాయించే ప్రభావ తీర్మానం తీసుకోండి. క్రీస్తు వలె, జస్ట్ లైక్ జీసస్, జస్ట్ లైక్ యేసు వలె ఉండాలి మనం. ఈ రాత్రి ప్రభు నీతో నిబంధన చేయబోతున్నాడు. నీకును నాకును మధ్యలో నిబంధన స్థిరపరచబోతున్నాను. 2020 ఎంత పోగొట్టుకున్నావేమో, 2020 ఎంత నష్టపోయావేమో, 2020 ఎంత కన్నీరే నీకు అన్నపానాలు అయిపోయిందేమో, 2020 ఎంత బలహీనుడు అయిపోయేమో. కళ్ళు మూసుకుని చేతి పండు పైకెత్తి చిన్న ప్రార్థన చేయండి. నోరు తెచ్చి ప్రార్థన చేయండి. దేవుని ఆత్మ ఉన్నారు మన మధ్యలో. నోరు తెచ్చి ప్రార్థన చేయండి. గట్టిగా ప్రార్థన. అబ్రహాము సాగిల పడ్డాడంట. ఈ బావుడౌన్ సాగిల పడతావు ఒకసారి. ప్రభు మన మధ్యలోనే ఉన్నారు. ప్రభు ఉన్నారు మన మధ్యలో. సాగిల పడతావా? తగ్గించుకుంటావా? ప్రభువా నిందారహితులుగా ఉంటానయ్యా, నిందారహితురాలుగా ఉంటానయ్యా, నిర్దోషంగా ఏ కపటం లేకుండా ఉంటానయ్యా. కపటం తీసేనా వచ్చి, మ్యానిపులేషన్ తీసేనా, కుయిక్తు తీసేనా. ప్రభువా
ప్రభా నిన్ను సంతోషపెట్టలేకపోతే మనసును సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను అయ్యా, నన్ను క్షమించు. మా హృదయాలు తీర్మానం తీసుకొని నువ్వు అనేక జనములకు తండ్రిగా మార్చబోతున్నాడు దేవుడు. నువ్వు అనేక జనములకు తల్లిగా ఉండబోతున్నావు. అనేక ఆత్మీయ పిల్లలు, శరీర సంబంధమైన పిల్లలు, అనేక మంది ఆత్మీయ బిడ్డలను దేవుడికి ఇవ్వబోతున్నాడు. ఆమేన్. పొందుకోండి. యేసు నామములో నిబంధన స్థిరపరచబోతున్నాడు. పొందుకోండి. అడగండి, అయ్యా నాతో నిబంధన చెయ్యయ్యా. లార్డ్ మేక్ ఎ కవెనెంట్ విత్ మీ లార్డ్. మీతో నిబంధన చేయబోతున్న నా సహోదరి సహోదరులు మీతో నిబంధన చేస్తున్నాడు ప్రభు. ఇప్పుడే ఆయన 2 చేతులు మీ మీదకి రావడం నేను చూస్తున్నాను. ఆయన 2 చేతులు మీ మీదకి రావడం చూస్తున్నాను. ఆయనకి ఆలస్యం చేయకుండా మీ హృదయాలు ప్రభుకి ఇచ్చేయండి. ఆలస్యం చేయకుండా దేవునికి లోబడండి. ఆలస్యం చేయకుండా దేవునికి సమర్పించుకోండి. అయినా నన్ను పరిమళ వాసనగా చేయండి. పరిమళ వాసనగా ప్రభు క్రీస్తు సువాసన నేను కలిగి ఉండాలయ్యా. ఒక్క నిర్ణయం ఓ గొప్ప కార్యాలు చేసుకునే జీవితంలో దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి. ఈ రాత్రి చిన్న ప్రార్థన చేసుకుని మనం వెళ్దాం. మీరు హృదయాలు దేవునికి సమర్పించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుంటూ సరి చేసుకుంటూ మనం వెళ్దాం. ప్రభా ఎండిన పరిస్థితిలో ఉన్నానయ్యా, నా మీద మీ ఆత్మ వర్షం కుమ్మరించు ప్రభా. నా మీద మీ ఆత్మ వర్షం కుమ్మరించు ప్రభా. పొడి ప్రార్థన చేస్తా. ఎండిపోయిన ప్రార్థన, కన్నీరు లేదు, హృదయం పగలటం లేదు, ఓ విరిగి నలిగిన మనసు లేదు. ఆవలింతలు వస్తున్నాయి ప్రార్థనలో. పొడి ప్రార్థన చేస్తున్నాడు. నా హృదయం తెరువు నాయన, మనసును విరుగు ప్రభా. విరిగి నలిగిన హృదయం దయచేయి. పరిశుద్ధాత్ముడా నన్ను దర్శించు ప్రభా అని అడగండి. రాత్రి 2021 నీకు ఇవ్వబోతున్నాడు. యెహోషువ నీ చేతిలో ఉన్న ఈటెను చాపు హాయి పట్టణాన్ని నీకు అప్పగించబోతున్నాను. I am going to give you the city. I am going to give you the blessings, many nations to you, my brother, my sister. Thank you, Lord. మీలో కొంతమంది 2021లో ఆశ్చర్యకరమైన సంగతులు చూడబోతున్నారు. అద్భుతాలు చూస్తారు మీరు. Yes, no doubt. కన్నిటితో ప్రభువుకు అప్పగించుకోండి. You will see 2021 as a glorious year. Amen. God is going to give you the glorious year as a 2021. Thank you, Lord. Glorify your name. Thank you, Jesus. Oh my God. Thank you, my God. Thank you, my Lord. ఈ సంవత్సరం సాతానుడిని శోధించాడు, కనిపించడు వాడు. సాతానుడికి చీకటి కనిపించదు నీ జీవితంలో. వెలుగుతో నింపబడతావు, వెలిగించబడతావు, వెలుగుమయమై ఉంటావు. ప్రార్థన చేసుకుందాం. Let's pray. Thank you, Lord. మీ కొరకు దేవుని సేవకులు పాస్టర్ గారు ప్రార్థన చేయమని కోరుతున్నాను. అందరూ మీ కుడి చేతులు మీ హృదయాల మీద పెట్టుకోండి. మేమందరూ కలిసి మీ కొరకు ప్రార్థన చేస్తాం. డిసెంబర్ నెలలో మనమంతా సిద్ధపరచుకోండి. ప్రిపరేషన్ మంత్లో భాగంగా పిల్లలు ఇంకా 2 దినాల్లో డిసెంబర్లోకి మనం ఎంటర్ అవుతాం. దేవుడి సేవకురాలు నేను కలిసి ప్రార్థన చేస్తున్నాం. మీరందరూ మీ హృదయాల మీద మీ కుర్చీలు పెట్టుకొని ప్రార్థనలో ఎక్కిపించండి. గొప్ప కార్యాలు ప్రభు చేస్తాను. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఆశ్చర్యకర ఆలోచనకర్త నీకు వందనాలు తండ్రి. దేవా ఈ రాత్రి సమయంలో ప్రభా తండ్రి నీ సన్నిధిలో ఆరాధిస్తున్నాం ప్రభా, నీకు వందనాలు. చిన్న మందగా కూడి ప్రభా తండ్రి నాయనని ఆరాధిస్తున్నాం. నీ పాదాలకు ముద్దు పెట్టుకుంటున్నాం యేసయ్యా, నీకు వందనాలు. యేసయ్యా నీ పాదాలకు ముద్దు పెట్టుకుంటున్నాం ప్రభా, నీకు వందనాలు తండ్రి. దేవా ఈ దినము పునరుద్ధాన దినం ప్రభా, ఆదివారం నాయన తండ్రి. ప్రతి మందిరంలో ప్రపంచమంతా కూడా దేవా నేను స్తుతించి ఆరాధించింది ప్రభా. మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీ కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నాం ప్రభా. మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా, నీకు వందనాలు. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభా, 2020 అంతా కూడా ప్రభా అయ్యా తండ్రి అనేక మంది ప్రభా చాలా శ్రమలు అనుభవించారు అయ్యా, ఎన్నో కష్టాలు అనుభవించారు ప్రభా, నీకు దేవా. మేమైతే ప్రభా తండ్రి అయ్యా నోవహు కుటుంబాన్ని తండ్రి ఓడలో ఎంతో క్షేమంగా ఉంచినట్లుగా ప్రభా
అయ్యా నా సంఘాన్ని, నా సంఘ బిడ్డల్ని ప్రభా, అయ్యా నువ్వు ప్రేమించిన బిడ్డలందరినీ కూడా ప్రభా నీ రెక్క నీలో దాచి ఇచ్చో ప్రభా నీకు వందనాలు. దేవా యేసయ్యా నీకు ఏమి ఇవ్వగలం ప్రభా నీకు వందనాలు. అయ్యా మేము ఏమిస్తే నీ రుణం మేము తీర్చగలం ప్రభా నీకు వందనాలు. అనేక మంది బిడ్డలు శ్రమల గుండా వెళ్ళినప్పుడు ప్రభా అయ్యా వారి కొరకు మేము ప్రార్థించినప్పుడు నాయన ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాం ప్రభా నీకు వందనాలు. దేవ వారి కన్నీరంతా మీరు తుడిచివేశారు ప్రభా నీకు వందనాలు. స్తోత్రం నాయన. ఈ దినము నీ దాసుడి ద్వారా ప్రభా యేసయ్యా తండ్రి ప్రవచనాత్మకంగా ప్రభా ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు ప్రభా నీకు వందనాలు. మాతో నిబంధన చేస్తానంటున్నావు ప్రభా తండ్రి. మేము ఏ పార్టీ వారం అయ్యా, మేము ఎంతటి వారం ప్రభా తండ్రి యేసయ్యా నీ కొరకు అబ్రహం వలె ఎందారైతంగా ఉండేటకు నీ కృప దయచేయమని అడుగుతున్నాను. సహాయం చేయండి నీ సేవలో ప్రభా తండ్రి. యేసయ్యా చిన్న మందుతో ప్రభా నాయన నీ సేవలో మేము కొనసాగిపోతుంటే ప్రభా అయ్యా నీవు మాకు తోడైన దేవుడు ప్రభా నీకు వందనాలు. ఇక్కడున్న ప్రతి బిడ్డని మీరు తాకేరు తండ్రి నీకు వందనాలు. అయ్యా ఏవైతే నష్టపోయారో ప్రభా తండ్రి, అయ్యా ఏవైతే ప్రభా వారు పోగొట్టుకున్నారో తండ్రి, అయ్యా 2021లో అవన్నీ పొందుకునేటట్లు ప్రభా అయ్యా వాగ్దానాన్ని ప్రభా నా బిడ్డల పట్ల ప్రభా నా కుటుంబాల పట్ల తండ్రి అయ్యా నాయన నా సంఘం పట్ల మీరు నెరవేర్చండి ప్రభా నీకు వందనాలు. ప్రతి చీకటి ప్రతి దురాత్మ శక్తులను ప్రభా యేసు నామములో బంధిస్తున్నారు ప్రభా నీకు వందనాలు. ఎవరైతే ప్రభా ఇంకా బంధకాల్లో ఉన్నారో శ్రమల్లో ఉన్నారో యేసయ్యా బంధకాల నుంచి ఇప్పుడే యేసు నామములో విడుదల కలుగును గాక నీకు వందనాలు. నిశ్శక్తితో నీ బిడ్డలు నింపండి ప్రభా. మరెన్నడూ అవమానం పొందకుండా తండ్రి, మరెన్నడూ సిక్కును ప్రభా వారు తలంచకుండా దేవా నీ కార్యాలు తలపెట్టే వారుగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. అయ్యా ఏమైతే ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారో తిరిగి నాయన వారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభా నీకు వందనాలు. స్తోత్రాలు తండ్రి. ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో దేవ కుటుంబం పట్ల నాయన ఏదైతే ప్రభు నష్టపోయారో తిరిగి నాయన నూరంతుల వారికి దయచేయండి ప్రభా నీకు వందనాలు. హల్లెలూయా స్తోత్రం నాయన తండ్రి. ఈ ప్రవచనాలన్నీ మేము ఎత్తి పట్టుకుంటున్నాం ప్రభా నీకు వందనాలు. మేము వెలుగులో నడిచిన ప్రకారము దేవా అనేక మందిని వెలుగులో నడిపించే కృప మా అందరికీ దయచేయండి ప్రభా నీకు వందనాలు. స్తోత్రాలు తండ్రి. బిడ్డల జీవితాలకు కట్టండి నాయన నీకు వందనాలు. నా సంఘాన్ని మీరు కట్టండి ప్రభా అయ్యా. నా సంఘ బిడ్డల జీవితాలు మీరు కట్టండి ప్రభా నీకు వందనాలు. ఎవరిలో దుఃఖం ఉండదు కూడా ప్రభా నాయన తండ్రి అయ్యా నాయన ప్రభా మీరు నాయన తండ్రి నాయన సమాధాన పరచడానికే వచ్చారు, దయగల మాటలు చెప్పడానికే వచ్చారు ప్రభా నీకు వందనాలు. స్తోత్రం నాయన. మేము కూడా ప్రభా తండ్రి దయ కలిగి నాయన అనేక మందితో ప్రభా అయ్యా తండ్రి నీ మాటలే పలుకున్నట్లు చేయండి ప్రభా నీకు వందనాలు. స్తోత్రాలు తండ్రి. దేవ యేసయ్యా ఈ సెల్లార్లో ప్రభా తండ్రి నాయన మేము అనేక సంవత్సరాలు బట్టి నాయన ప్రభా ఈ సెల్లార్లో ప్రార్థన జరుపుకుంటున్నాం దేవా. దేవ మాకు మంచి మందిరం దయచేయండి నాయన. ఈ 2021లో ప్రభా తండ్రి అయ్యా శ్రేష్టమైన మందిరంలోని మమ్మల్ని ప్రవేశపెట్టండి ప్రభా నీకు వందనాలు. మేము గోజాడుతున్నాం ప్రార్థిస్తున్నాం ప్రభా నీకు వందనాలు. సలహా ఇచ్చిన ఆర్టీ గారిని అంకుల్ గారిని దీర్ఘాయుష్ ఇచ్చి ప్రభా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రభా వారి జీవితాల్లో మేలు చేయమని అడుగుతున్నాను. వారికి ఇచ్చిన బిడ్డల జీవితాలు మీరు కట్టండి ప్రభా నీకు వందనాలు. స్తోత్రం. సెలవులో ప్రభా ఏ కుటుంబాలు ఉంటున్నా ఓనర్స్ అందరినీ మీరు దీవించండి ప్రభా తండ్రి నీకు వందనాలు. సంఘాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. చుట్టుపక్కల ఎంత మంది అయితే వాక్యం వింటున్నారో దేవా వారి మనోనేత్రాలు తెరవండి ప్రభా నీకు వందనాలు. ఈ సంతానగర్ ప్రాంతంలో ఎవరు నరకానికి వెళ్ళిపోవడానికి వీలు లేదు నాయన. సాతాను కట్టిన గోడలన్నీ మీరు కూల్చండి. వాడికి వ్యతిరేక శక్తులు యేసు నామములో లైవ్ పరచండి దేవా నీకు వందనాలు. స్తోత్రం. ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎంత మంది అయితే వాక్యం వింటున్నారో వారందరూ దీవించబడిన గాక. యేసు నామములో వారు ఆశీర్వాదం పొందుదురు గాక. హల్లెలూయా స్తోత్రం నాయన. నాయన ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వారికి యేసు నామములో ఉద్యోగాలు దయచేయండి ప్రభా నీకు వందనాలు. స్తోత్రాలు తండ్రి. ఎవరు నష్టపోకూడదు ప్రభా నీకు వందనాలు. మమ్మల్ని అందరినీ రాకడ కొరకు సిద్ధపరిచిన ప్రభా నీకు వందనాలు. ప్రత్యేకంగా చంటి బిడ్డల మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను దేవా. చంటి బిడ్డల చుట్టూ మీకు కంచేయండి ప్రభా నీకు వందనాలు. స్తోత్రాలు తండ్రి. ఎవరి బిడ్డల మీద తాకండి ప్రభా నీకు వందనాలు. కోటవట్లో నాయన మంచి శ్రేష్ఠమైన మందిరం కట్టబడుతుండగా దేవా మీరు వాగ్దానం చేశారు ముమ్మరంగా సాగిస్తారని దేవా నీకు వందనాలు. స్లాబ్ చక్కగా వేయబడడానికి సహాయం చేయండి. ఆ చక్కలని యేసు నామములో ఎత్తివేయండి ప్రభా. బంధువులు స్నేహితులు ఎక్కడున్నారో ప్రతి బిడ్డని మీరు దర్శించండి. ప్రతి బిడ్డ చుట్టూ మీకు కంచేయండి ప్రభా. అయ్యా మేము 2021 సంవత్సరంలో నాయన ఈ వాగ్దానాలన్నీ పట్టుకుని ప్రవేశించినట్లుగా ప్రభా
మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి ప్రభా. ఈ డిసెంబర్ అంతా కూడా ప్రభా ఏ షాపింగ్ మాల్ కానీ నాయన ఈ లోక నాయన ప్రభా అనుసరింపక నాయన మేము ప్రార్థనా పూర్వకంగా తండ్రి అయ్యా నూతన సంవత్సరంలో ప్రవేశించి పెట్టే కృప మాకు దయచేయమని అడుగుతున్నాను. ప్రతి కట్లు మీరు తెంపివేయండి. సాతాను యొక్క ఆలోచనలు యేసునామములో వ్యర్థం చేయండి ప్రభా. నీకు వందనాలు. వాడి కాళ్ళు మీరు వెరగొట్టండి ప్రభా. నీకు వందనాలు. సిలువలో మీరు కాచిన రక్తంలో మనం అందరినీ కడగండి, శుద్ధి చేయండి ప్రభా. నీకు వందనాలు. ఇంకా నీకు వ్యతిరేకంగా ప్రభా మేమేమైనా ఆలోచన కలిగి ఉంటే ప్రభా మా హృదయంలో శుద్ధి లేకపోతే మా హృదయాన్ని శుద్ధి చేయండి ప్రభా. నీకు వందనాలు. అబ్రహాం వలె నిందారతి కొనుటకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున మీరు ఆశీర్వదించి ప్రతి బిడ్డని మేలుతో నింపమని అయ్యా మీకే కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీ దాసులు నేను అయ్యా స్మైలీ మోషే బాబు చేస్తున్న ఈ పరిచర్ని సేవని మీరు విస్తరింపచేయండి ప్రభా. బెతిస్తా మినిస్ట్రీ సంఘం సహవాసం నాయకులు ఎక్కడెక్కడ ఉన్నారో ప్రభా అన్ని మీరు దీవించమని అడుగుతున్నాను. సేవకులు ప్రత్యేకంగా ఎత్తి పట్టుకోండి ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు దీవించమని యేసు శ్రేష్ఠమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.